పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే సూపర్ పరిపాలన అన్న. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అన్న. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం ప్రజెంట్ కూడా హోమ్ మినిస్టర్ కూడా తీసుకున్నారనే అభిప్రాయం అన్న. కానీ పరిపాలన బాగుందన్న. ఇది ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్న. ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు విమర్శిస్తున్నారు అన్న. మనకి తమిళ రాజకీయాలు వేరన్న. తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. దానికి పోల్చుకుంటే ఇదే బెటర్ అన్న. అతను ఎంత కష్టపడ్డాడు, అతనికంటే 10 రెట్లు కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. ఎన్నో విమర్శలు పడ్డాడు. 2016లో పార్టీ పెట్టాడు. ఒకవేళ నెక్స్ట్ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవదన్నా, అవదు. ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటా పోతే తర్వాత కానీ అవడు, ఆ తర్వాత అయితే ఖచ్చితంగా అవుతాడన్న. అది అంటే ఇప్పుడు ఇంకో మాట కూడా అంటున్నారన్న. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు తప్ప ఏం చేయట్లేదు అంటారు. అది నిజమే అంటారా? అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్తావు, నాకు అవసరం ఉంటే నేను వెళ్తాను. అది వ్యక్తిగతం, దాన్ని విమర్శించకూడదు. మనం పర్సనల్ గా లాగి మరీ అతన్ని తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? వాళ్ళ కర్మ అన్నది, మనం దానికి ఏం చేయలేము. ఎందుకంటే నీకు ఐస్ క్రీమ్ ఇష్టము, నాకు కోన్ ఐస్ ఇష్టము. ఐస్ క్రీమ్ తినేవాడు కోన్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే ఎలా తిడతాడు? ఓకే అన్న. ఓవరాల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? నా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను ఆయనకి డైహార్డ్ ఫ్యాన్. మా దేవుడు అన్న. మీరు కోరుకుంటున్నారు ఆయన ఫ్యూచర్లో సేమ్ అవ్వాలని? ఖచ్చితంగా అన్న. ఓకే